10 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే ఏ కథనమైనా ప్రచురిస్తుంది. అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎటువంటి అంశమైనా. సో మేము 1కి 10 సార్లు ధృవీకరించుకున్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చాలా స్పష్టంగా తన మాటల్లో మాట్లాడుకొచ్చారు. తన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. బ్రదర్సే ఈ దారుణానికి పాల్పడ్డారు, ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయింది అని చెప్పి. కావాలంటే మీకోసం మళ్ళీ చెప్తాను, నేను మళ్ళీ ఆ బయట వినిపిస్తాను. అట్ ద సేమ్ టైం ఆధారాలు దొరికాయని చెప్పి మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏమయ్యాయని చెప్పి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మేము కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది పోలీసులు. మీరంతా కలిసి మనమంతా కలిసి పోలీసులు అడగాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులే స్వయంగా ఒక డిఐజీ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని మాకు ఆధారాలు దొరికాయి, ఒకరు కాదు ఈ ఘటనలో 3 ఉండే అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంతకంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి? పోలీసుల మాటల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మాటల్ని, వారు చెప్పే మాటలనే కదా మనం ధృవీకరంగా తీసుకునేది, మనం వాటిని అథెంటిక్గా తీసుకునేది. ఒకసారి మళ్ళీ ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు మీరు వినండి. ఇకనైనా మీ అమాయకత్వాన్ని వీడుతారని అనుకుంటున్నాను. ఇంకా కామెంట్ చేసేవారు అన్నలే అండ్ ప్రూఫ్ ఏంటి అనేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ మాటలు వినండి. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అనుకో. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయని ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా. ఇప్పటికైనా అర్థమైందా? చాలా క్లియర్గా మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్తున్న మాటల్ని మేము 1కి 2 సార్లు తన మాటల్ని పరిశీలించిన తర్వాతే చాలా క్లియర్గా మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. ఎస్, చాలామంది అంటున్నారు ఇక్కడ రాయపాటి శైలజ గారు మాట్లాడక ముందే మీరు చెప్పారు కదా అని చెప్పి. మాకున్నటువంటి సోర్స్, అథెంటిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే ఈ దారుణానికి పాల్పడింది సొంత అన్నలే అని చెప్పి చెప్పుకొచ్చాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అదే నిజం కూడా. కానీ పోలీసులకు ఏ ఒక్క ఆధారం దొరకడం లేదు. కానీ ఆధారం దొరకక మునిపే 15వ తేదీన ఆ అమ్మాయి జరిగినటువంటి సంఘటనా స్థలానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డిఐజీ ప్రవీణ్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే స్వయంగా చాలా క్లియర్గా మాకు ఆధారం దొరికింది అనేటువంటి మాట ఆయన నోటి నుంచి విన్నాం. ఒక్కసారి మీరు కూడా వినండి. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు, నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. ఇవి ఇద్దరు, ఒకరేమో అధికారి, మరొకరేమో రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు. ఇంతకంటే ఇంకా ఆధారాలని తీసుకురమ్మనంటే పోలీసులు బయటపెట్టాలి. మేము ఇంతకంటే ఇంకా ఆధారాలని వీళ్ళే అన్నలు అని చెప్పాల్సిన పని మాది కాదు పోలీసులది. అయితే తెలుగు మీడియాలో కేవలం ఆర్టీవీ మాత్రమే వరుస కథనాలు ప్రచురిస్తోంది. అట్ ది సేమ్ టైం మీ కాల్స్ని, మీకు చేసే మెసేజెస్ని, మీ కామెంట్స్ని కూడా కన్సిడర్ చేస్తోంది. కేవలం ఆర్టీవీ మాత్రమే ధైర్యం చేయగలుగుతోంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను మీతో పాటుగా నేను కూడా మీకున్న అనుమానాలని, మీకున్న సందేహాలని, మీకున్నటువంటి క్లారిటీని, మీకేమనిపిస్తోందో కూడా మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేను మీతో మాట్లాడతాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీరు కాల్ చేయండి. వెంటనే మీరుకున్నటువంటి అనుమానాలని, సందేహాలను డెఫినెట్గా అటు పోలీసుల ద్వారా కానివ్వండి, లేకపోతే మాకున్నటువంటి కొన్ని అంశాలను కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాను. కేవలం తెలుగు మీడియాలో ఆర్టీవీ మాత్రమే పబ్లిక్ చేసినటువంటి కామెంట్స్ని, మీ సమస్యల్ని, మీకు అనిపించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకుంటుంది. సో మీరు వెంటనే కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లియర్. పోలీసులు ఆధారాలు ఉన్నాయని చెప్తున్న మాటలు కానివ్వండి, లేకపోతే మనకున్న అథెంటిక్ సోర్స్ అండ్ రాయపాటి శైలజ గారు మాట్లాడుతున్న మాటలు అన్నీ కలగలిపి చూస్తే అన్నలే చాలా సుస్పష్టంగా
ఈ మర్డర్ చేసింది, ఈ హత్యకు పాల్పడింది అన్నలే. కానీ అది నిరూపించడం కోసం పోలీసుల దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. ఒకవేళ వారిని కన్ఫెస్ చేసినా కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఏమైనా ఛాలెంజ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా మీ దగ్గర ఒక ఆధారం ఉంటే తీసుకురండి, దమ్ముంటారంటగా పోలీసులకే సవాల్ చేస్తున్నారు. చాలా తెలివిగా రెక్కి నిర్వహించి టెక్నాలజీని ఉపయోగించి ఆ అమ్మాయిని ఎలా హతమార్చాలో పక్కా ప్లాన్ ప్రకారమే అంతా ఎగ్జిక్యూట్ చేశారు. ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలలేదు. పోలీసులకి ఆధారాలు లేక మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు. పోలీసులకి ఆధారాలు కనుక దొరికితే, ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా కూడా ఇప్పుడు ఆ ముగ్గురిని లోపలేయడం ఖాయం. లేదు అని అంటే కనుక డెఫినెట్గా కొంత ఈ కేసు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అటు పోలీసు అధికారికంగా ఆ అన్నలే అని ధృవీకరించరు, అలా అని చెప్పి పోలీసులు వారు కాదని కూడా చెప్పరు. ఏది ధృవీకరించకుండానే అలా కేసు సాగుతూ ఉండిపోతుంది ఇంకా కూడా. సో అన్నల తీరుని ఇక్కడ మనం కొంత డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిందే, చర్చించుకోవాల్సిందే. ఇక్కడ అన్నలు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా ఏదేమైనా కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా స్కెచ్ చేసుకున్నారు. అందులో ఒక మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. ఎక్కడ కొడితే ఎలా బ్లడ్ క్లాట్ అవుతుంది, ఎలా ఆ అమ్మాయి మరణిస్తుందని పక్కాగా రక్తం బొట్టు కింద అడవకుండా అంతా పక్కా బిగ్గర్ స్కెచ్ వేసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. సో నేను మీతో మాట్లాడతాను, మీకున్న సందేహాలను లేకపోతే మీకున్న అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సరే, మళ్ళీ నేను కిషోర్ దగ్గరికి వెళ్తాను. కిషోర్ దగ్గర మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. కిషోర్, సో వారం రోజుల్లో చాలా క్లియర్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్నీ చెప్తామన్నారు డిఐజీ, రైట్? ఆ విషయంలో ఏంటి అసలు? ఆ మెడికల్ స్టూడెంట్ ఎవరు దీనికి పాల్పడింది? ఆ మెడికల్ స్టూడెంట్ ఆ ముగ్గురు అన్నల్లో ఎవరు, ఆయన పేరేంటి? ఇక్కడ సురేంద్ర కొంత మెడికల్ సంబంధించినటువంటి దాంట్లో కొంత ప్రావీణ్యుడు అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే తను మెడిసిన్స్ లో కూడా కొంత ప్రావీణ్యం ఉంది కాబట్టి ఎక్కడ కొడితే బ్లడ్ క్లాట్ అవుతుంది, ఆ తర్వాత ఏ పార్ట్ లో మనం కొడితే బ్లడ్ క్లాట్ అవుతుంది, బ్లడ్ కింద పడదన్నటువంటి విషయంలో కూడా సిద్ధహస్తులట. కాబట్టి ఖచ్చితంగా అతని నాలెడ్జ్ ప్రకారం, అతని ప్రొఫెషనల్ ప్రకారమే ఇదంతా జరిగి ఉంటుందన్నటువంటి భావన కూడా పోలీసులో ఉంది. మనం మొదటి నుంచి కూడా ఏదైతే కామెంట్స్ చేస్తున్న వారికి కూడా నేను చిన్న విషయం చెప్తున్నా, మనం మొదటి నుంచి కూడా అన్నల వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మనం క్లారిటీలో ఉన్నాం. హత్య చేసింది అన్నటువంటి విషయం అన్నలే అన్నటువంటి విషయం పైన కూడా అటు క్లారిటీలో ఉన్నారు. బట్ ఇక్కడ బలమైనటువంటి ఆధారాలు రేపు పొద్దున్నే కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఈజీగా బెయిల్ వస్తుంది. కాబట్టి బెయిల్ రాకుండా చేయాలంటే ఒక బలమైనటువంటి ఆధారం ఏదో ఒకటి పోలీసులకు కావాలన్నటువంటి భావన పోలీసులే స్వయంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అన్నలే హత్య చేశారు. ఇక్కడ కిషోర్ ముందుగా వివస్త్రంగా చేసి కేసుని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేశారన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత రైట్ కాలర్, ఒకసారి కిషోర్ అందుబాటులో ఉన్న కాలర్ ఉన్నారు. కాలర్ ఫ్రమ్ కమల్ కుమారి ఫ్రమ్ విజయనగరం. ఎస్ కమల్ కుమార్ గారు మాట్లాడండి. కమల్ కుమార్ గారు మాట్లాడండి. హలో. ఎస్ మాట్లాడండి అమ్మా. హలో మాట్లాడండి మేడం, వినిపిస్తోంది, మాట్లాడండి. హలో మాట్లాడండి మేడం, వినిపిస్తోంది. హలో రైట్ పీసీఆర్ తనకు వినిపించడం లేదు. సో కిషోర్, సో ముందుగా వివస్త్రంగా చేసి ఆ అమ్మాయిని హతమార్చే ప్రయత్నం చేయడంలో భాగంగా డైవర్ట్ చేశారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. హలో మరోవైపుగా హలో పీసీఆర్ వినిపిస్తోందా? హలో కమల్ కుమార్ గారు వినిపిస్తోందండి? లేదండి, వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తోందా? హలో హలో రైట్ చెప్పండి అమ్మా. ఇప్పుడు మరి ఆ నిందితుల్ని వదిలేస్తే అందరూ అలా చేసుకుంటూ పోతే మరి చట్టం ఏం చేస్తుందండి? ఏం సెక్షన్లు తీసుకొస్తుంది? నాకు అర్థం కాలేదు మీ పాయింట్, మళ్ళీ రైజ్ చేస్తారా? సొంత చెల్లెల్నే చంపేశారు కదా ఇద్దరు అన్నదమ్ములను. ఎస్, వాళ్ళని రిలీజ్ చేస్తాం, కేసు క్లోజ్ చేస్తాం అంటున్నారు కదా.